ట్వింకిల్ ట్వింకిల్ ట్రాఫిక్ లైట్ రైమ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చేయండి అమ్మ ఇంకొకసారి. All of you, good morning. Good morning, children. Hi, children. How are you? ఓకే, ఇప్పుడు మీరు అటెండెన్స్ పలకాలి. ఓకేనా? ఓకే. పోతుల సుశాంత్, పీతల అనుషిత్ హ్యారీ, గంధం ఎరోన్ చందన్, మైనపాటి రిహాన్ వర్షిత్, చిత్రపు విహాన్ మౌర్య, పులివీరి దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, సిడా గర్ల్స్, పులుగు అనన్య, జుర్ర షర్మిల, డాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, దడాల ధన్య, గొల్ల సుసన్న, అయితే రితిక, బొల్లం సాన్విక, ప్రెజెంట్ మిస్ అనాలి. ప్రెజెంట్ మిస్ చెప్పు. ఓకే, కూర్చో. నేను మీరు కలిపి పాడదామే గట్టిగానా? ట్వింకిల్ ట్వింకిల్ ట్రాఫిక్ లైట్ on the corner shining bright, red means stop, green means go, and yellow means driving very slow. Very good. ఇప్పుడు ఎస్ లెటర్తో వచ్చి పదాలేంటో మనం బుక్లో చూసి చదివి నేర్చుకుందాం, సరేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ చందన్ చెప్పాలి. ఎస్ లెటర్ ముందు చూపించు, అదేంటది? ఇప్పుడు చెప్పు. సాల్ట్. గట్టిగా చెప్పు. స్టార్. అనన్య నువ్వు చెప్పు. వెరీ గుడ్. సుశాంత్ నువ్వు చెప్పు. ఎస్ లెటర్ ఎక్కడ ఉంది?
ఏంటి ఎస్ ఫర్ సూర్యుడా సన్ సోప్ సాల్ట్ స్టార్ ఎస్ లెటర్ ఎక్కడుంది ఓకే చెప్పు సాల్ట్ స్టార్ ఓకే శర్మిల నువ్వు చెప్పు ఇది చెప్పు ఎస్ ఫర్ సన్ ఎస్ ఫర్ స్టార్ ఎస్ ఫర్ సోప్ ఎస్ ఫర్ స్నేక్ మహా నువ్వు చెప్పు ఎస్ లెటర్ ఎక్కడుంది సాల్ట్ ఓకే శ్రీవల్లి నువ్వు చెప్పు వెరీ గుడ్ నీట్గా చూడు ఒక్కొక్క చుక్క నెమ్మదిగా ఒక్కొక్క చుక్క కలుపుతూ వెళ్ళాలి అలా నెమ్మదిగా అందరూ చుక్కలంతా కలపాలి ఒక్క చుక్క అలా నెమ్మదిగా శ్రీవల్లి సుశాంత్ చుక్కలంతా కలపాలి షర్మిల కూడా చుక్కలంతా కలుపుతుంది కొన్ని కొన్ని యాక్టివిటీస్ కొంచెం బాగా చేస్తుంది స్లోగా వెరీ గుడ్ ఇంకోటి కూడా నెమ్మదిగా శర్మిల నెమ్మదిగా చూస్తున్నాను నెమ్మది వెరీ గుడ్ కాకపోతే బుక్ లో కూడా రాసేవాళ్ళు కదా ఇది ఎలా రాసినావు బుక్ లో కూడా అలా రాసేవాళ్ళు ఎందుకు రాయట్లేదు బుక్ లో చూస్తాను అన్ని కరెక్టే కానీ బుక్ లో కూడా రాయాలి చందను ఫినిష్ చేయి నెమ్మదిగా గీయమన్నాను ఫాస్ట్గా గీసేస్తాను నెమ్మదిగా చూస్తాను నెమ్మదిగా అనన్య నెమ్మదిగా ఎందుకంటే కొత్త స్లేట్ లో అది దిద్దేస్తున్నారు బాగా అది రేగు కదా అది ఒంటి నిండా బాగా మహా గీయమ్మ కింది కూడా అలా నెమ్మదిగానే గీయాలి అప్పుడు నీట్గా వస్తుంది అనన్య చెయ్యి అయిపోయిందా
చందన్ అన్ని లైన్లు గీస్తావా? చందన్ కూడా గీస్తావా? లాస్ట్ లైన్ గీసావా? కింద చూడము. చందన్ లాస్ట్ లైన్ గీసాడా? తెచ్చుకున్నావా? అన్ని బాగానే తెచ్చుకుంటాం. బట్టలు అంతా పాడు తెచ్చుకుంటున్నాం. బట్టలు చూడు ఎలా చేసుకున్నాం శుభ్రంగా. ఆ కింది కూడా చేయమ్మా శ్రీవల్లి. లేదు సన్న చూపించు. అనని అయిపోయిందా? అసలు చందను నువ్వేం చేస్తున్నావు? నేనేం చెప్పాను? అస్సలు నీకు అర్థం అవ్వలేదు నేను చెప్పి. అని రాసినావా? రాయ్. ఆల్రెడీ ప్రెస్ లెటర్ ఉంది, అది రాయమన్నాను నేను. పైన రాస్తున్నాడు. రాస్తావా? ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్ లెటర్ రాయాలి. రాసి అని ఎస్ లెటర్ రాయి. నీట్గా నెమ్మదిగా రాయాలి. ఎస్ అని చదువుతా రాయాలి. శర్మిల ఒక్కసారే రాయాలి, 2 సార్లు దిద్దకూడదు. అలానే ఉంచుకోవాలి. చూసాను, నీకు చూపించు. అయ్యద్దు. ఏది శ్రీవల్లి? శ్రీవల్లి ఇక్కడ చాలు దిద్దుకో. మళ్ళీ అలా ఉంచు. చేతి చూడండి. మహా ఏది? నీవు చూపించు. మహా చూపించు. అలా పెట్టుకో, నేను చేస్తాను. రాసేయండి, అందరూ రాసేయండి. సుశాంత్, ఈ నెల కాదేంటి? గట్టిగా చెప్పు. అల్లరి కాకిపల్లి కథ స్టోరీ నువ్వు చెప్పు. ఎలా చెప్తావో. ఒక ఊర్లో అల్లరి కాకిపల్లి ఉందంట. పనుంది, బయటకు వెళ్ళొస్తాను అందా. ఇంట్లోనే ఆడుకో అందా. వాళ్ళమ్మ బయటకు వెళ్ళిందా? ఓకే. వెళ్ళిపోతే అప్పుడు అల్లరి కాకపోలా దూకుతూ దూకుతూ అలా చేసేస్తున్నాడు. ఇంట్లో అన్ని గెంతుకుంటూ అలా చేసిందా? చేసేస్తే అప్పుడు ఆడుకొని అలసిపోయిందా? ఏం పోగొట్టేసింది? ఆడుకొని ఏం పోగొట్టింది అది చెప్పు.
మీద ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జగ్గుతో వాటర్ ఉంది. టేబుల్ మీద ఫ్రూట్స్ జగ్గుతో వాటర్ ఉందా? ఏం చేస్తుంది అప్పుడు? ఆ నీళ్ళు కూడా కిందకి, మీ ఫ్రెండ్స్ కి చెప్పు అందరికి. ఆ నీళ్ళు కూడా కిందకి పారిపోసేసింది. పారిపోస్తే అప్పుడు ఆడుతూ నడుకుని ఆసిపోయింది. ఆసిపోతే అప్పుడు గట్టిగా చెప్పు. మధ్య మీద పడుకొని మునిగిపోతుంది. మూలుగుతుందా? ఏమని మూలుగుతుంది? అక్కడ ఏమని మూలుగుతుంది? నీళ్ళు పోయాయి, దాహం సాగుతుంది అంటే దాహం దాహం ఏమని మూలుగుతుంది చెప్పు. ఏమని మూలిగింది? మూలిగింది. మూలిగితే అప్పుడు ఏమైంది? అప్పుడు ఒక అవ్వ వచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. నీళ్ళు కావాలని ఎలా తెలిసింది? నీళ్ళు ఇచ్చేయడానికి అవ్వకి నీళ్ళు పట్టుకొచ్చి ఇవ్వడానికి నీళ్ళు కావాలని ఎలా తెలిసింది అవ్వకి? ముందు ఇంటికి వచ్చింది. అయ్యో ఎవరో మూలుగుతున్నారు, ఎందుకు మూలుగుతున్నారు అని పక్కన నుంచి మా అమ్మ వచ్చి అడిగింది, ఏం మూలుగుతున్నావు అని. అంటే అప్పుడు ఏం చెప్పింది? నాకు దాహం వేస్తుంది, ఆడుకొని నీళ్ళన్నీ పారబోసేస్తాను, దాహం వేస్తుంది అని అన్నది. చెప్పిందా? మరి అది చెప్పకుండా ఎలా తెచ్చేస్తుంది నీళ్ళు? మరి ఆ విషయం చెప్పట్లేదు నువ్వు. అప్పుడు దాహం వేస్తుందని చెప్తే అప్పుడు వెళ్ళి మా అమ్మ ఇంటికి వెళ్ళి అవ్వ ఏం తెచ్చింది? వాటర్ తెచ్చింది. తెచ్చి ఎవరికి ఇచ్చింది చెప్పు. ఇచ్చింది. అప్పుడు అప్పుడు నేను ఎప్పుడు వాష్ చేయకూడదు. ఏం చేయకూడదు? నీళ్ళు సరే వాష్ చేయకూడదు, నీళ్ళు పాడు చేయకూడదు అని గుర్తొచ్చింది. అని గుర్తొచ్చిందా? మీరు కూడా ఏవి కూడా పనికొచ్చే వస్తువులు పాడు చేయకూడదు, అంతేనా? కథలో నీతి అదేనా? కథలో నీతేంటి? పనికొచ్చేవి ఏవి కూడా అల్లరి చేయకూడదు. కథలో నీతేంటి? కథలో నీతేంటి? అల్లరి చేయకూడదు, ఆడుకోవాలి కానీ అల్లరి పనులు చేయకూడదు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. ఓకే, అయిపోయిందా? క్లాస్ కొట్టండి. Disperse. Two little legs to tap tap tap. Two little eyes are open wide. One little head goes side to side. మళ్ళీ వేస్తారా? Two little hands to tap tap tap. Two little legs to tap tap tap. Two little eyes are open wide. One little head goes side to side. Side to side. చేయండి, మీరు చేయండి. అదేంటి? టూ లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్. కలర్స్ ఉన్నాయండి. మళ్ళీ పాడండి. టూ లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్. టూ లిటిల్ లెగ్స్ గో ట్యాప్ ట్యాప్ ట్యాప్. Two little eyes are open wide.
One little heads go side to side, side to side. రితిగా ఇలా సైడ్ టు సైడ్. ఓకేనా? ఏయ్ సుసన్న లైన్లో ఉండు. అలా వెళ్ళి కడుక్కోండి. ముందుకు జరుగు సాన్వి, జరగండి, ముందుకు జరగండి. అలా సాన్వి రితిక ముందుకు జరగండి, ముందుకు జరగండి, తోసుకోవద్దు, ఫ్రీగా నిల్చో. ముందుకు జరుగు, శర్మిల జరుగు, ఆగండి ఆగండి. వెళ్ళు వెళ్ళు ధన్య. గట్టిగా తో